వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మహాలక్ష్మి. రాకెట్లా దూసుకెళ్తున్న రంజిత్ రెడ్డి అన్ని వర్గాలతో మమేకం. సబ్బండ వర్గాల సంక్షేమానికి హామీ. రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల పార్లమెంటు స్థానానికి కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న డాక్టర్ జి రంజిత్ రెడ్డి ఎలక్షన్ క్యాంపెయిన్లో రాకెట్లా దూసుకెళ్తున్నారు. గడిచిన 15 రోజులుగా ఆయన ఎన్నికల ప్రచారం వాయువేగంతో సాగుతోంది. ఒకవైపు బూత్ కార్యకర్తల సమావేశాలు, కార్నర్ మీటింగులు, వ్యవస్థాగతమైన అంశాలను పరిష్కరిస్తూ అడుగులు వేస్తున్నారు. రంజిత్ రెడ్డి మాత్రమే కాకుండా ఆయన సతీమణి గడ్డం సీతారెడ్డి, తనయ పూజా ఆకాంక్ష రెడ్డి, కుమారుడు రాజ్ ఆర్యన్ రెడ్డి సైతం అన్ని వర్గాలతో మమేకం అవుతూ సబ్బండ వర్గాల సంక్షేమానికి కృషి చేస్తామని హామీనిస్తూ ముందుకు కదులుతున్నారు. చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో 6 గ్యారంటీలకు అప్లై చేసిన అర్హులకు న్యాయం చేస్తామని చెబుతూ ప్రజల్లోకి వెళ్తున్నారు. రంజిత్ రెడ్డికి అండగా తన కుటుంబీకులు క్యాంపెయిన్ చేయడంతో ప్రజల్లో మంచి ఆదరణ లభిస్తోంది. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. అభ్యర్థులు ఎవరికి వారుగా తమదైన శైలిలో ప్రచారంలో దూసుకుపోతున్నారు. గడప గడపకు ప్రచారం, వీధుల్లో క్యాంపెయిన్, రోడ్ షోలు, కార్నర్ మీటింగులు, బహిరంగ సభలతో తెలంగాణ హోరెత్తుతోంది. అర్హులందరికీ ఈ రకమైన ప్రచార పర్వానికి తెరతీసినప్పటికీ వారిలో కొందరే జనాన్ని ఆకట్టుకోగలుగుతున్నారు, వారి మనసులను గెలుచుకోగలుగుతున్నారు. అలాంటి వారిలో చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి ముందు వరుసలో ఉన్నారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ముగియగానే లోక్సభ ఎలక్షన్ల వేడి రాజుకుంది. ఈ క్రమంలో డిసెంబర్ నుంచి అంటే దాదాపు 5 నెలల ముందే రంజిత్ రెడ్డి ఎన్నికల వ్యూహాన్ని రచించుకున్నారు. తనదైన శైలిలో పత్రికలు, ఛానళ్లు, మీడియా, సోషల్ మీడియా ద్వారా పకడ్బందీగా, ప్రణాళికాబద్ధంగా తన ప్రచారాన్ని వేడెక్కించారు. తాను గత 5 ఏళ్లలో చేసిన అభివృద్ధి, మరోసారి గెలిపిస్తే ఏం చేస్తాననే హామీలతో కూడిన ఒక బహిరంగ పత్రాన్ని ఆయన ఇప్పటికే విడుదల చేశారు. మరోవైపు తాను బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో ఎందుకు చేరాల్సి వచ్చిందో సహేతుకంగా ప్రజలకు వివరించారు. దాంతోపాటు హస్తం పార్టీ అభ్యర్థినైన తనకెందుకు ఓటేయాలి, బీజేపీని ఎందుకు ఓడించాలి, ఆ పార్టీ మూడోసారి గెలిస్తే దేశానికి వచ్చే ప్రమాదం ఏంటి, తెలంగాణకు ఆ పార్టీ ఏ రకంగా హానికరమైన అంశాలను ఓటర్లకు ఓపిగ్గా విడమర్చి చెబుతూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఈ క్రమంలో రంజిత్ ప్రచారంతో చేవెళ్లలో ఎలక్షన్ వార్ వన్ సైడ్గా మారిందంటున్నారు పరిశీలకులు. రంజిత్ రెడ్డి సతీమణి సీతారెడ్డి కుమారుడు కూడా ప్రచారంలో పాల్గొనటం రంజిత్కు కలిసొచ్చే అంశం, అదనపు బలంగా మారాయని అంటున్నారు.